Hi guys, good morning. ఈ రోజు క్లాస్ 7 వరకే చెప్పుకుందాం ఎందుకంటే ఇంటర్నెట్ రావడం లేదు రూమ్ లో హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. ఓకే, ఈ రోజు మనం యూజర్స్ గ్రూప్స్ రోల్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఓకేనా గైస్, ఒకసారి యూజర్ డెఫినేషన్ ఏముందో చూద్దామా docs.servicenow.com లో. చూడండి గైస్, యూజర్ అంటే ఎవరయ్యా అంటే హూ కెన్ యాక్సెస్ ద యూజర్ ఈజ్ ఎ పర్సన్ హూ కెన్ యాక్సెస్ ద సర్వీస్ నౌ. ఓకేనా, నేను ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చూసుకొని మీకు పంపిస్తాను. ఇది యూజర్ అనమాట. గూగుల్లో డెఫినేషన్ అయితే దొరకలేదు సార్. చూడండి, యూజర్ ఈజ్ ఏ పర్సన్ హూ కెన్ యాక్సెస్ ద సర్వీస్ నౌ ఇన్స్టాన్స్. యూజర్ ఈజ్ ఏ రికార్డ్ ఇన్ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్. ఓకేనా గైస్,
సరే ఇది చూద్దాం. యూజర్ రోల్ గ్రూప్. చూడండి, యూజర్ అంటున్నాం. యూజర్ అనేవాడు ఎవడు? యూజర్ అనేవాడు ఒక పర్సన్. ఓకేనా, వాడు సర్వీస్ నో ఇన్స్టెన్స్ ని యాక్సెస్ చేసుకునేవాడు. ఓకేనా, ఇంకొకటి ఏంటంటే ఈ యూజర్ అనేది ఒక సర్వీస్ నౌలో ఒక టేబుల్లోని ఒక రికార్డ్ అన్నమాట. ఓకేనా, అంతే కదా, మనం సిస్టమ్స్ కూడా యూజర్ టేబుల్లో ఉండే ఒక రికార్డే కదా యూజర్ అంటే. ఓకేనా, ఇది యూజర్ అన్నమాట. యూజర్ యొక్క డెఫినేషన్. యూజర్ ఎందుకయ్యా అంటే సర్వీస్ నౌ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెస్ చేసుకోవడానికి ఈ యూజర్ ని మనము యూజర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా లాగిన్ అవుతున్నాను సర్వీస్ నౌ ఇన్స్టెన్స్ లోకి? యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. ఈ యూజర్ నేమ్ ఎక్కడ ఉంటుంది? సిస్టమ్స్ యూజర్ టేబుల్ లో ఉంటుంది అనమాట, ఒక రికార్డ్. ఓకేనా, అది యూజర్ అన్నమాట. ఓకేనా, టేబుల్స్ చూడండి, ఇవి ఆల్రెడీ మనం చూసాము. యూజర్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన టేబుల్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, sys_user, sys_user_gr member, sys_user_role, sys_user_group, sys_user_has role. ఓకేనా, ఇవన్నీ కూడా మా యూజర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టేబుల్స్ అన్నమాట. అట్లాగే రోల్స్ అంటే ఏమంటున్నాడు చూడండి. రోల్ అనేది ఏం చేస్తుందయ్యా అంటే ఒక పర్టికులర్ యూజర్ కి ఏమి యాక్సెస్ ఇవ్వాలి, ఏమి యాక్సెస్ ఇవ్వకూడదు అనేది డిఫైన్ చేసేది రోల్ అన్నమాట. చూడండి, ఇక్కడ వాడు అదే అంటున్నారు, రోల్ కంట్రోల్ యాక్సెస్ టు ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్ ఇన్ అప్లికేషన్స్ అండ్ మాడ్యూల్స్. ఈ రోల్ అనేది ఏం చేస్తాయి అంటే ఒక యూజర్ కి ఏమేమి ఫీచర్స్ అలో చేయాలి, మన విత్ ఇన్ సర్వీస్ నౌ లో ఏమేమి ఫీచర్స్ అలో చేయకూడదు అనేది ఈ రోల్ చెప్పింది అనమాట. ద అడ్మిన్ రోల్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఆల్ ఫీచర్స్ అండ్ క్యాపబిలిటీస్. మనము ఒక పర్సన్ కి రోల్ కనుక ప్రొవైడ్ చేయాలి అంటే ఎవరు ప్రొవైడ్ చేయగలరయ్యా? అడ్మిన్ అనేవాడు ప్రొవైడ్ చేయగలరు. ఓకేనా, ఇది రోల్ యొక్క డెఫినేషన్. ఇంకా గ్రూప్ అంటే ఏంటి అంటే గ్రూప్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అన్నమాట. ఓకేనా, వీళ్ళంతా కూడా ఒకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అందరం ఉన్నాం గాయస్, సర్వీస్ నౌ డెవలపర్స్ అంటాం. మనం అంతా ఒక గ్రూప్ గా అనుకోవచ్చు. అంటే ఏంటి, ఒక పర్టికులర్ టెక్నాలజీ మీద అంటే ఒక పర్టికులర్ థింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారు అనమాట. ఓకేనా, అది గ్రూప్. చూడు, గ్రూప్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ యూజర్స్ హూ షేర్ కామన్ పర్పస్. ఓకేనా, ఇవి యూజరు, రోలు, గ్రూప్ అనేవి ఒకసారి టేబుల్స్ లోకి వెళ్ళి మనం చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. ఓకేనా, చూడండి గాయస్, యూజర్స్ డేటా మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. యూజర్ డాట్ లిస్ట్ అనే టేబుల్లో. ఓకేనా, యూజర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సూర్య ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఒక యూజర్ ని ఓపెన్ చేద్దాం, అసలు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ ఓపెన్ చేశాను.
చూడండి గ్యాస్ ఈ రికార్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ యూజర్ ఐడి అనే ఫీల్డ్ ఉంది. ఈ ఫీల్డ్ ఎందుకు యూజ్ అవుతుంది అయ్యా మనకి అంటే మనం లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. మన సిస్టమ్ ఏదైతే ఉందో సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ లోకి లాగిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. గైస్ వాయిస్ మంచిగానే వినబడుతుందా? అంటే హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను మొబైల్ డేటా సార్ క్లారిటీగా ఉంది సార్. ఉంది కదా? ఓకే ఫైన్. ఇదేంటి అంటే మనకి లాగిన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ యూజర్ ఐడి అనేది. ఓకేనా? మామూలుగా జనరల్ గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే మీకు తెలుసు. ఓకేనా? జనరల్ గా ఎక్కడైనా మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ లో అయినా కానీ సేమ్ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ఈ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బేస్ చేసుకొని నేమ్ అనే ఫీల్డ్ ఒక పాపులేట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎప్పుడు ఇస్తామో ఆటోమేటిక్ గా నేమ్ అనే ఫీల్డ్ లో ఇది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కన్కాటినేషన్ అయ్యి ఫామ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫీల్డ్ లేదు, నేను యాడ్ చేస్తున్నాను. నేమ్ ఎక్కడ ఉంటే చూడండి. చూడండి ఆటోమేటిక్ గా ఇది పాపులేట్ అయింది. మనం ఎంటర్ చేసింది కాదు, రీడ్ ఓన్లీ కూడా ఉంది చూడండి. ఓకేనా? అట్లాగే టైటిల్, ఇది టైటిల్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఐకాన్ కానొస్తుంది కదా, ఇది త్రూ మైక్రోస్ ద్వారా చేయొచ్చు అన్నమాట. మనము మైక్రోస్ అడ్మినిస్ట్రేషన్ కాన్సెప్ట్ అప్రోచ్ దీన్ని మ్యాక్రోస్ అంటారు అనమాట. ఇవే మ్యాక్రోస్ అంటారు అనమాట. చూడండి డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? డిఫరెంట్ ఉన్నాయి. ఒకవేళ వీటిల్లో మనకి ఏమైనా కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా పాపులేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నాను, ఆటోమేటిక్ గా పాపులేట్ అయ్యింది. ఇది ఏంటంటే సజెషన్స్ అన్నమాట. వీటిల్లో ఏమైనా మనకు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీనియర్ డెవలపర్ అని ఇస్తున్నాను. ఓకే ఫైన్. అట్లా ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ టేబుల్ రిఫరెన్స్ ఫీల్డ్ అన్నమాట. ఇది డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క రిఫరెన్స్ ఫీల్డ్. మనం ఏ డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి గైస్ ఇక్కడ. చూడండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. కస్టమర్ సపోర్ట్ అని, డెవలప్మెంట్ అని, ఫైనాన్స్ అని, హెచ్ఆర్ అని, ఐటీ అని, ప్రొడక్ట్ మేనేజర్, సేల్స్, ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మనం ఏ డిపార్ట్మెంట్ అనేది మనం ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది మనము ఇక్కడ డిఫైన్ చేస్తాము. అట్లాగే ఇక్కడ మనం యూజర్ ఐడి ఇచ్చాం కదా, లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ కూడా అవసరం అన్నమాట. ఓకేనా? పాస్వర్డ్ కూడా ఇవ్వాలి మ్యాండటరీగా. పాస్వర్డ్ అనేది ఎలా ఉంటది అంటే, నువ్వు ఒకసారి పాస్వర్డ్ ఎంటర్ చేసావు అనుకోండి, నువ్వు ఒకసారి కనుక పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇక్కడ కనిపించదు అనమాట, కానీ బ్యాక్గ్రౌండ్ లో పాస్వర్డ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక పాస్వర్డ్ ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇచ్చాను, సేవ్ చేస్తున్నాను. చూడండి ఏమవుతుందో. ఏమైంది? మనకి ఇక్కడ కనిపించట్లేదు పాస్వర్డ్ ఉన్నట్టు, కానీ బ్యాక్గ్రౌండ్ లో పాస్వర్డ్ స్టోర్ అయ్యే ఉంటది. ఓకేనా? ఇది పాస్వర్డ్ ఫీల్డ్ అన్నమాట. చూడండి గైస్, పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అని అడుగుతుంది కదా, పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అని అడుగుతుంది. ఇది చూడండి, పాస్వర్డ్ నీడ్స్ రీసెట్ అనేది చెక్ బాక్స్ ట్రూ అడుగుతుంది. చూడండి గైస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనే పర్సన్ ఉన్నాడు, నిన్న ఏం చేశాడు? యూజర్ రికార్డ్ క్రియేట్ చేశాడు, అవునా కదా? అతను క్రియేట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ లో ఎలా ఉంటది అంటే ఈ యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి పర్సన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మా ఆర్గనైజేషన్ అనుకోండి, నేను యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. ఆర్గనైజేషన్ లో కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే నేను యూజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, ఈ వీక్ లో నేను 10 యూజర్స్ క్రియేట్ చేశాను అనమాట. మేమేం చేస్తామంటే యూజర్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేసి
మెయిల్ సెండ్ చేస్తాం అనమాట. ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆ మేనేజర్ కి వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనే పర్సన్ కి నేను యూజర్ రికార్డ్ క్రియేట్ చేశాను అనుకోండి. క్రియేట్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ వీళ్ళ మేనేజర్ కి తెలుస్తుంది అనమాట. మేము మెయిల్ చేస్తాము. అతను వెంటనే ఏం చేస్తాడంటే ఇది సతీష్ కి షేర్ చేస్తాడు. యూజర్ నేమ్ పర్సన్ షేర్ చేసిన తర్వాత ఎప్పుడైతే సతీష్ అనే పర్సన్ ఫస్ట్ లాగిన్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్ గా రీసెట్ పాస్వర్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ కి ఎవరికైనా నేను యూజర్ రికార్డ్ క్రియేట్ చేస్తాను. నిన్న అందరూ క్రియేట్ చేయలేదా యూజర్ రికార్డ్స్? ఇక్కడ కుమార్, సతీష్, గీత ముగ్గురే చేశారు. రిమైనింగ్ వాళ్ళకి ఏమైంది? చేయాలి కదా చెప్పినప్పుడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక యూజర్ రికార్డు క్రియేట్ చేస్తున్నాను. నా యూజర్ రికార్డు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ వచ్చేసి రాజేష్. ఓకేనా? లాస్ట్ నేమ్ వచ్చేసి వర్మ అంటున్నాను. ఓకేనా? రాజేష్ వర్మ. ఏదైతే వర్మ ఉందో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తున్నాను, రాజేష్ డాట్ వర్మ. ఓకేనా? ఫస్ట్ టైం లాస్ట్ టైం. ఆర్గనైజేషన్ లో ఈమెయిల్ ఐడీస్ ఎలా ఉంటాయంటే మాక్సిమం కేసెస్ కొన్ని ఆర్గనైజేషన్స్ ఏమో ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @ దేర్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్ లో అనుకోండి ఎలా ఉంటదయ్యా, మా ఆర్గనైజేషన్ లో అయితే ఎలా ఉంటదంటే చూడండి, ఫస్ట్ టైం లో ఫస్ట్ క్యారెక్టర్ ఉంటుంది. అంటే అది ఆర్గనైజేషన్ ని బేస్ చేసుకొని ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫార్మాట్ ఫాలో అవుతుంటారు అనమాట. ఓకేనా? మాకు ఫస్ట్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ఉంటది అండ్ లాస్ట్ నేమ్ ఇట్లా ఉంటది అనమాట. ఇట్లా ఉంటది @ ఓకేనా? ఇట్లా ఉంటది గాయస్ మా ఆర్గనైజేషన్ లో అయితే. అదే సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ లో అయితే ఎలా ఉంటదయ్యా అంటే ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @ దేర్ డొమైన్ .com. ఓకే, ఇట్లా ఉంటది. ఓకేనా? అంటే ఇక్కడ మన చేతుల్లో ఏముండదు, ఈ మెయిల్ ఐడి ఇలా ఉండాలి అలా ఉండాలి అని. సమ్ టైమ్స్ అంటే ఈ మెయిల్ ఐడీస్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా డిఫరెంట్ గా ఉంటారు కదా, వాళ్ళని బేస్ చేసుకొని ఉంటది. కానీ మా ఆర్గనైజేషన్ లో అయితే మాకేం జరిగింది అంటే మాకు ఈ ఫార్మాట్ ఇచ్చారనమాట. ఏమని, ఫస్ట్ నేమ్ లో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకోండి, లాస్ట్ నేమ్ @ ఏదైతే మన డొమైన్ ఉందో ఆ డొమైన్ .com. ఓకేనా? అట్లా చేయమని చెప్పారు. ఇది డిఫరెంట్ ఉంటుంది ఆర్గనైజేషన్ బేసిస్. అట్లాగే మనం ఇక్కడ ఇందాక ఈ ఆప్షన్స్ మర్చిపోయాం. చూడండి గైస్, ఇక్కడ లాక్అవుట్ అనే ఆప్షన్ ఉంది అనమాట. లాక్అవుట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనే పర్సనే ఉన్నాడు. ఓకేనా? అతను ఏంటంటే ఎస్టర్డేనే వెళ్ళిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆర్గనైజేషన్ నుంచి. అప్పుడు ఏం చేస్తారంటే సతీష్ కు సంబంధించిన యూజర్ రికార్డ్ ఏదైతే ఉందో అది డిలీట్ చేయడు ఆర్గనైజేషన్ లో. ఓకేనా? డిలీట్ చేయకుండా జస్ట్ లాక్అవుట్ ట్రూ అని పెడతారనమాట. ఇంకా ఆ సతీష్ అనే పర్సన్ ఈ ఆర్గనైజేషన్ లో లాగిన్ అవ్వలేడు. ఈ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో అది లాగిన్ అవ్వలేడు అనమాట. ఓకేనా? నేను ఇవన్నీ ఒకసారి లైవ్ లో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంక ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ అదే చూపిస్తాను ఒకసారి. ఓకేనా? అట్లాగే ఇక్కడ చెక్ చేసినట్లయితే మనకు లాంగ్వేజ్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? లాంగ్వేజ్ ఫీల్డ్, అట్లాగే క్యాలెండర్ ఇంటిగ్రేషన్, క్యాలెండర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్లుక్ అని అట్లా అనమాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ సెటప్ అంతా కానీ ఎవరు చేస్తారంటే వీళ్ళు ఉంటారు కదా, మామూలుగా నెట్వర్క్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలన్నా ఏదన్నా వాళ్ళు చేసుకుంటారు మేబీ సెటప్. నాకు అంత ఐడియా లేదు ఈ సెటప్ అంతా ఎవరు చేస్తారు అనేది. ఇది టైం జోన్, మన టైం జోన్ ఏంటో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను కదా టైం జోన్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? అట్లా ఒకవేళ మన టైం జోన్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ కనిపించలేదంటే కాన్ఫిగర్ చేసుకోండి. ఓకేనా? ఐఎస్టీ కిందకి. అట్లాగే చూడండి గైస్, డేట్ ఫార్మాట్. మీకు ఏ డేట్ ఫార్మాట్ లో ఏమన్నా క్రియేటెడ్ అప్డేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా గైస్, ఏమన్నా డేట్ రిలేటెడ్ ఫీల్డ్స్ వచ్చినప్పుడు ఏ ఫార్మాట్ లో కావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇన్సిడెంట్ అంటున్నాను.
ఓపెన్. చూడండి ఏ ఫార్మాట్ లో కనబడుతుంది, ఇయర్ ఐఫన్ మంత్ ఐఫన్ డేట్ ఫార్మాట్ లో కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా అంతే అనమాట, ఇయర్ ఐఫన్ మంత్ ఐఫన్ డేట్, మనం ఇక్కడ ఏ ఫార్మాట్ ఇస్తే ఆ ఫార్మాట్ లో కనబడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ ఫోను, మొబైల్ ఫోను, ఇవన్నీ. ఈ మొబైల్ ఫోను బిజినెస్ ఫోన్ అనే ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి అనమాట. ఆ ఆర్గనైజేషన్స్ లో కస్టమర్ సపోర్ట్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొబైల్ ఫోన్ అని ఉందనుకోండి, ఇక్కడ ఒక మ్యాక్రో క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లానే ఇట్లా ఇక్కడ మ్యాక్రో, ఇవన్నీ మ్యాక్రోస్ అంటారు అనమాట. ఇట్లా ఫీల్డ్ తర్వాత ఎక్స్ట్రా ఉండేవి మ్యాక్రో క్రియేట్ చేస్తారు అనమాట. ఎప్పుడైతే మనకి మ్యాక్రో క్రియేట్ అయిందో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి కాల్ వెళ్ళాలి ఈ నెంబర్ కి. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి ఇవి యూజ్ చేస్తారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గైస్, ఈ పర్సనే ఉన్నాడు, రామాంజనేయ అనే పర్సనే ఉన్నాడు. ఈ పర్సన్ ని నేను ఇన్సిడెంట్ ఫామ్ లో ఓపెన్ చేశాను కాలర్ ఫీల్డ్ లో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఏమన్నా ఫోన్ ఐకాన్ కానీ స్కైప్ ఐకాన్ కానీ ఉందనుకోండి, డ్యూ టు దట్ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ బేస్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కాల్ వెళ్ళిపోవడము, లేకపోతే వాళ్ళకి న్యూ మెయిల్ వెళ్ళడం కోసము మెయిల్ ఏదైతే ఉంటుందో మనకి ఈ మెయిల్ ఓపెన్ అయ్యి టూలో వాళ్ళ నేమ్ పడిపోతుంది అనమాట. అట్లా అనమాట. ఓకేనా, అందుకోసం అని చెప్పేసి ఇవి యూజ్ చేస్తారు. ఫోన్ లొకేషన్ తెలిసిందే, మన లొకేషన్ ఏంటో మనము ఇవ్వాలి. అట్లాగే ఇంకొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, మేనేజర్, కంపెనీ, కాస్ట్ సెంటర్. సార్ చూద్దాం, ఆ ఫీల్డ్స్ ఇక్కడ లేవు, మనం తీసుకొచ్చుకోవాలి. మేనేజర్ చూడండి ఎక్కడ ఉంది, మేనేజర్, కంపెనీ చూడండి, జెండర్, ఎంప్లాయ్ నంబర్ అని కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఎంప్లాయ్ నంబర్, కంపెనీ, కాస్ట్ సెంటర్, కంట్రీ కోడ్, విఐపి, విపి అని కూడా ఒక ఫీల్డ్ ఉంటుంది. చూడండి విపి అనే ఫీల్డ్ ఇక్కడ ఉందా, లేదు, విఐపి. ఓకే గైస్, ఇక్కడ విపి అనే ఫీల్డ్ కూడా ఉంటుంది. విఐపితో పాటు విపి అంటే వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఇక్కడ మరి ఎందుకు ఆ ఫీల్డ్ కనిపించడం లేదు, కానీ ఖచ్చితంగా ఉంటుంది విపి అనేది. ఓకే ఫైన్, ఇప్పుడు కనిపించకపోయినా పర్లేదు. చూడండి, మేనేజర్, జెండర్, ఎంప్లాయ్ నెంబర్, కంట్రీ కోడ్, విఐపి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో నేను ఎండ్ స్ప్లిట్ లోపల పెట్టేశాను. చూడండి, సేవ్ చేస్తున్నాను. అట్లాగే ఎంప్లాయ్ టైప్ కూడా ఉంటుంది గైస్, కాంట్రాక్టరా, ఫుల్ టైమా, చూద్దాం అది కూడా. చూడండి గైస్, ఇది మేనేజర్ అనమాట. మన మేనేజర్ ఏంటి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఓకేనా, అంటే మనకి వర్క్ ఫ్లోస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, డెవలప్మెంట్ లో వస్తుంది అనమాట. సర్వీస్ కెటలాగ్స్, రిక్వెస్ట్ ఫుల్ఫిల్మెంట్ అనే కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ మీరు చేంజ్ రిక్వెస్ట్ చూసారు కదా గైస్, చేంజ్ రిక్వెస్ట్ అప్రూవల్స్ వెళ్తున్నాయి కదా. ఓకేనా, అంటే ఏమి డిఫైన్ చేస్తామంటే మన ఫర్ ఎగ్జాంపుల్ రామాంజనేయ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఒక ఏదన్నా ఒక ఐటమ్ ఆర్డర్ చేసుకుంటున్నాడు అనుకోండి ఆర్గనైజేషన్ లో. ఓకేనా, వాడి మేనేజర్ అప్రూవల్ మ్యాండటరీగా కావాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఈ మేనేజర్ అనే ఫీల్డ్ హెల్ప్ అవుతుంది.
అట్లాగే జెండర్ ఫీల్డ్, ఎంప్లాయ్ నెంబరు మీకు తెలిసిందే, కంపెనీ, కాస్ట్ అంటారు మీకు తెలిసిందే, కంట్రీ కోడ్ డిఫరెంట్ ఉంటాయి కంట్రీ కోడ్స్. అట్లాగే విఐపి, విఐపి అంటే మీకు తెలిసిందే కదా, విఐపి అనే పర్సన్ ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విఐపి ట్రూ పెట్టి ఎక్కడైనా ఈ పర్సన్ ని యూజ్ చేసి అనుకో రెఫరెన్స్ బిల్లో ఒక విఐపి ఫ్లాగ్ అనేది మనకు ఒకటి కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి చూపిస్తా చూడండి. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేద్దాం గైస్. సేవ్ చేశాను, విఐపి ట్రూ పెట్టా. చూడండి ఏం చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇక్కడ లేదేంటి, ఓహో ఇక్కడ ఏదో మనం రిఫరెన్స్ క్వాలిఫైర్ ఏదో రాసి ఉంటాం అనమాట. ఓకేనా, అంటే ఐటీఎల్ రోల్ ఉన్న వాళ్ళే రావాలి ఏంటో అనేది, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ చూద్దామా, ఇక్కడ కూడా ఏదో రాసి ఉంటాం గైస్. సో చూడండి ఏం రాసాము. ఓహో ఓకే, చూడండి గైస్ ఇక్కడ కంపెనీ ఫీల్డ్ డిపెండెంట్ పెట్టారనమాట. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ కంపెనీ రిమూవ్ చేస్తే అన్ని డేటా అంతా డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది మనకి చూపిస్తుంది. కానీ సిస్టమ్ కి సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాడిఫై చేయడం అనేది అంత బెస్ట్ ప్రాక్టీస్ కాదు గైస్. అవుట్ ఆఫ్ బాక్స్ ఏదైతే ఉందో సర్వీస్ నౌ లో అది మనము మాక్సిమం వాటిని ఓవర్ రైడ్ చేయడానికి అదే మాక్సిమం వాటిని ఓవర్ రైడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను కంపెనీ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాను, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఇప్పుడు అందరు యూజర్స్ కనబడతారు కాలర్ ఫీల్డ్ లో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఆపిల్ రూటర్ అని ఇస్తున్నాను చూడండి. అబ్బా ఆపిల్ రూటర్ కాదు కదా, చూడండి రామాంజనేయ అని ఇచ్చాను. ఏమైంది అబ్జర్వ్ చేస్తారా, ఒక ఫ్లాగ్ అనేది జనరేట్ అయింది, కలర్ కూడా చేంజ్ అయింది చూడండి, రెడ్ కలర్ లో చూస్తుంది. అదనమాట ద పర్పస్ ఆఫ్ విఐపి. ఓకేనా, ఒకసారి మళ్ళీ మోడిఫై చేద్దాం. ఓకే గైస్, ఇది విఐపి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం ఒక యూజర్ ని క్రియేట్ చేసి ఆ యూజర్ తోటి ఎలా పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలి, లాక్అవుట్ అంటే ఏంటి, యాక్టివ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. ఓకేనా, చూడండి గైస్, యాక్టివ్ అంటే ఏంటి అంటే ఇన్యాక్టివ్ యూజర్స్ డస్ నాట్ షో ఇన్ ద యూజర్ చాయిస్ లిస్ట్. ఎవరన్నా యూజర్ ఇన్యాక్టివ్ లో కనుక ఉంటే ఈ యూజర్ రికార్డ్ అనేది ఈ రెఫరెన్స్ ఫీల్డ్స్ లో కనిపించదంట. ఓకేనా, అది చెప్తున్నాడు వాడు. ఓకేనా, ఇది యూజర్స్ కి సంబంధించింది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూజర్ ని క్రియేట్ చేద్దాం. యూజర్ ని క్రియేట్ చేసి చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. చూడండి గైస్, ఒక న్యూ యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను క్రియేట్ చేశాను. అట్లాగే పాస్వర్డ్ కూడా ఇస్తున్నాను. పాస్వర్డ్ ఇచ్చాను. పాస్వర్డ్ రీసెట్ అని పెడుతున్నాను. చూడండి గైస్, పాస్వర్డ్ రీసెట్ అంటున్నాను. సేవ్ చేస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం ఒకసారి ఈ పర్సన్ తోటి లాగిన్ అయ్యి. ఓకేనా. యూజర్ ఐడి ఏముంది, నేను చాలా కాపీ చేసుకున్నాను. యూజర్ ఐడి Ctrl+Shift+Dev91. ఓకేనా. ఒకసారి లాగిన్ అవుదాం ఏమవుతుందో. ఓకేనా. ఓకేనా, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నాడు అనమాట ఈ యూజర్ ఎవరైతే ఉన్నారో. ఓకేనా. ఈ యూజర్ ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు ఏమవుతుందో చూడండి. పాస్వర్డ్ రీసెట్ పేజ్ అడిగిందా లేదా. ఓకేనా. కరెంట్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, సబ్మిట్ అయిపోయింది. అట్లా అనమాట న్యూ పాస్వర్డ్ అనేది జనరేటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్సన్ నే లాగౌట్ చేశాను. ఓకేనా. చేసేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లో లాక్అవుట్ అనేది పెడుతున్నాను. రిఫ్రెష్. ఇక్కడ లాక్అవుట్ అనేది ట్రూ పెడుతున్నాను. చూడండి గైస్, లాక్అవుట్ ట్రూ పెట్టాను. సేవ్ చేస్తున్నాను. ఏమవుతుందో చూడండి. లాగిన్ అవ్వలేడు అనమాట. యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్ ఇన్వాలిడ్. సారీ గైస్, పాస్వర్డ్ అనేది నేను రాంగ్ ఏమి ఇవ్వలేదు, కరెక్టే ఇచ్చాను. ఓకేనా. ఇట్లా అనమాట, ఇట్లా చూపిస్తుంది లాక్అవుట్ ఆప్షన్ కనుక ట్రూ పెడితే. మీకు అంతగా డౌట్ ఏమన్నా ఉంటే మీ ఇన్స్టాన్సెస్ లో ఒక యూజర్ రికార్డ్ క్రియేట్ చేయండి. లాక్అవుట్ ట్రూ పెట్టి మీరు ట్రై చేయండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి లాగిన్ అవ్వలేదు, ఇట్లా వస్తుంది అనమాట. ఓకేనా. అట్లాగే చూడండి గైస్, యాక్టివ్ ఫాల్స్ పెట్టాను. ఇప్పుడు యాక్టివ్ ఫాల్స్ లాగౌట్ తీసేసామంటే లాక్అవుట్ తీసేసామంటే యూజర్ లాగిన్ అవ్వగలడు. ఓకేనా. ఒకసారి చూద్దాం. యాక్టివ్ ఫాల్స్ పెట్టారు. ఓకేనా. ఏమవుతుందో చూద్దాం. యాక్టివ్ ఫాల్స్ పెట్టినప్పుడు లాగిన్ అవ్వగలడా లేదా అనేది. ఓకేనా. ఇప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నారో నేను ఇది రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, లాగిన్ అవ్వలేకపోతున్నాడు. ఓకేనా. అంటే అసలు ఇన్యాక్టివ్ లో ఉంటే ఎలా లాగిన్ అవ్వగలడు, లాగిన్ అవ్వలేడు కదా. అట్లాగే లాగౌట్ ఆప్షన్ కూడా. రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటయ్యా అంటే లాక్అవుట్ కనుక పెడితే యూజర్ లాగిన్ అవ్వలేడు అంతే. అదే యాక్టివ్ కనుక పెడితే ఆ పర్సన్ మనకి రిఫరెన్స్